తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు. భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం. సరే, అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం, మన కష్టాలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా హిందూ సమాజం లోపల, హిందూ భక్తుల లోపల ఉంది. కాబట్టే ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో ఇవాళ మూసీనతోని ఆ నీళ్లతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం సమాజం లోపల ఉంది. ప్లేవ్ వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు, ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో సికింద్రాబాద్ అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది. దీంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము, వేపావు కట్టడము, దీని ద్వారా బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనగరం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది. అనేక జిల్లాలో గల్లీ గల్లీలో కూడా గ్రామాల వారిగా, కుల సంఘాల వారిగా బోనాల జాతర జరుగుతున్నది. ఒక మంచి వాతావరణం జరుగుతున్నది. కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా, జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరుణా కటాక్షాలు అందించాలని చెప్పి, ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. కానీ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది. పాపం ఇంతకుముందే ఒక భక్తుడు చెప్తున్నాడు, సామాన్య భక్తుడు వచ్చి, కోమటివాడ, యాకుత్పుర, చావడి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు, అడ్డుకుంటా ఉన్నారు. మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి ఇలా పాత బస్తీలో లేదు. మా పండుగలు మేము జరుపుకునే అవకాశం ఉందా లేదా, జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి పేరు బాధపడే పరిస్థితి. మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిపితే పోయే పరిస్థితి వచ్చింది. మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. కోమటివాడకు సంబంధించి ఒక భక్తులు వచ్చి, నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే. యాకుత్పుర, కోమటివాడ, ఈ వాడ ఆ వాడ కాదు, పాత బస్తీ, ఈ బస్తీ ఆ బస్తీ కాదు, గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి కూడా ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీరు ప్రశాంతంగా పండుగ ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ వివక్షత, ఈ సంతుష్టీకరణ మాత్రం ఎక్కడ అవుతలేదు. అలా బాత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి 24 దేవాలయాలు కమించి ఒక దేవాలయ కమిటీ ఉంది. ఇవాళ కేవలము 8 దేవాలయాల పేరుతోని 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. 5 లక్షలు, 5 लाख 5 lakhs ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది 5 లక్షల రూపాయలు.
పిచ్చమేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కానీ హిందువులు అడుక్కునే పరిస్థితి ఇంకా ఉన్నది. హిందూ సమాజం ఆలోచించాలి. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు, ఆ తల్లికి ఆ తల్లి సేవలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. అడిగినావా మేమన్నా? 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు. ఇవాళ 33 కోట్ల రూపాయలు. హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది 5 లక్షల రూపాయలు, 5 लाख 5 lakhs 33 crores వాళ్ళ రంజాన్కి ఇచ్చారు. వద్దలే ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరి. కానీ ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ? తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరిగానే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత? చిప్ప చేతికిచ్చింది. ఇవాళ అడుక్కునే పరిస్థితి. ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏమిచ్చారు? భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకపోతే ఇంకో మా నాయకులకా గుడి? చెప్పినా నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. పక్కా మారుస్తాం, గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. దాన్ని అనుమానం విధాలు అంత చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అంటే 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. ఇబ్బందులు ఇచ్చుకోండి, కానీ మాకెందుకు ఏరియాలా అడుక్కోవాలి? ఇది నేను మాట్లాడితే మొదట తోమంటాను నేను. ఇప్పుడు 2,40,00,000 రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. తబ్లికే జమాతే ఇస్తామాట తెలంగాణకు సేవ చేశారు. ఏమన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని, ముస్లింలో ఉన్న పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జమాతే తబ్లిక్ ఇస్లామీ ఆర్గనైజేషన్. అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ. అది సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని, ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ పాత బస్తికి ముస్లిం పేదలకు సేవ చేసిరు అంటే మీరు 2,40,00,000 రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు మిగాలి. హిందువులు ఓట్లేదే మీకు. ఇక బోనాల పండుగ వద్దు. ఇవాళ ఇంత స్థాయికి దిగజారితే గత పాలకుల పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోండి. పండుగలను, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దేవాలయాలను వాటి లెక్కన చూడండి. నేను మాట్లాడుతుంటే రేపు మళ్ళా మాట్లాడతారు బండి సంజయ్ మతం పక్కా మాట్లాడతా. హిందూ సమాజం చెప్పాలి, బండి సంజయ్ నువ్వు మాట్లాడకు, వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడకు, మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు, మన దేవాలయాలు కబ్జా చేస్తాం మాట్లాడకు. పక్కా మాట్లాడతాం. మేమేం మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేము. ధర్మాన్ని అవమానపరిస్తే, సనాతన ధర్మాన్ని కించపరిస్తే, దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుండా పక్కా మాడతాం. కానీ హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న పాలకులు మళ్ళీ చెప్తున్నా, అన్ని వర్గాలను సమానంగా చూడండి. హిందువుల పరిస్థితి బిచ్చ బతుకు ఏకండి, అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి. అన్ని వర్గాల ప్రజల మనోబలు కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎవరన్నారు? ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు శ్రీనివాస్ లెక్క. ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అని వేడు కదా, ఇప్పుడు అన్నదమ్ముడ సంబంధం వచ్చింది. ఇప్పుడు మొదటిదానికి ఏమన్నారు వీళ్ళు ఎంఏ పాటలు, వాళ్ళు గోడ మీద పిల్లలు. ఇటు పడితే ఇటు దుంకుతారు, ఇటు పడితే ఇటు. అధికారులు ఎవ్వరు ఉంటే వాళ్ళకి కొమ్మేస్తారు. మొదటిదాకా కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీరికి తింటే కేసీఆర్ తిడతారు. ఇప్పుడు ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కదే. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి వేరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి? ఎస్, నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో ఎవరు ట్యాక్సులు కట్టద్దు, ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు.
15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీదేనేది? చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వచ్చి డిపాజిట్